సింహరాశి, ఈ రాశి వారికి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిపితే అది సింహరాశి అవుతుంది. ఆదాయం 5, వ్యయం అనేది 5, రాజపూజ్యం 7, అవమానం అనేది 7. వీరికి ప్రస్తుతం బృహస్పతి అనేది చాలా ఆనుకూల్యంగా ఉన్నాడు. శని అనేది అంత ఆనుకూల్యంగా లేకపోయినప్పటికీ రాహుగ్రహం అనేది కూడా అంతంత మాత్రంగానే ఉన్నాడు. కానీ ప్రధానంగా బృహస్పతి అనేటువంటిది ఏకాదశ స్థానంలో ఉన్నాడు జూన్ 1వ తేదీ వరకు. జూన్ మాసం నుండి వీరికి 12వ స్థానంలోకి మారుతాడు. అప్పుడు చికాకులు, మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. వీరు జాగ్రత్త వహించి నడుచుకోవాలి. చదువుకునే విద్యార్థులకు కూడాను కొంత మానసిక ఒత్తిడి కూడా అధికమవుతూ ఉంటుంది. వీరు ప్రధానమైనటువంటి విషయాలలో దారి మళ్లించకుండా తాను అనుకున్నటువంటి ఏదైతే లక్ష్యాన్ని సాధించడం కొరకు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. వీరు మాత్రం పరీక్షలలో, పోటీ పరీక్షలలో రాణించాలన్నా, ఉద్యోగాదుల్లో మంచి ఫలితాలు పొందాలన్నా తప్పకుండా బృహస్పతి గ్రహానికి ఆరాధన అనేది తప్పనిసరి ఈ సింహరాశి వారికి. అలాగే శనీశ్వరుని గ్రహానికి కూడా ఆరాధన అనేది, ఈ 2 గ్రహాలకు ఆరాధన అనేది చాలా అవసరం. కనుక వీరు జాగ్రత్త వహించి నడుచుకుంటే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఎందుకంటే కేవలంగా 3 మాసాదులు మాత్రమే కాస్త బాగుంది. ఆ పిదప కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నందువల్ల దాన్ని మీరు అధిగమించుకోవడం కొరకు సింహరాశి వారు కొంతమేర మీరు గ్రహశాంతి అనేది తప్పకుండా బృహస్పతి గ్రహానికి, శనీశ్వర గ్రహానికి రెండింటికి కూడా శాంతి ఆచరించుకోవడం చాలా మంచిది. లేదా బృహస్పతి గ్రహ కవచం, శనీశ్వర గ్రహ కవచం 2 కూడాను జూన్ మాసం నుండి పఠించండి తప్పకుండా.